నెల్లూరు జిల్లా అంకులపాటూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సుమారుగా 500 ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని రొయ్యల సాగు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల చెరువుల వద్ద అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా సాగు చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కోర్టు ఆదేశాలను సైతం అధికారులు పక్కన పెట్టి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక గ్రామస్తుల ఫిర్యాదుతో ఆర్టీఓ భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం ఉడతవారపాలెం రెవెన్యూలోని అంకులపాటూరు గ్రామానికి చెందిన వాళ్ళం మేమంతా. మాకు ఇంచుమించు ఇక్కడ ఒక 15 ఏళ్ల నుంచి రొయ్యల చెరువులకి ప్రభుత్వం భూమి అన్నట్టు మేము రొయ్యల చెరువుల మీద వ్యవహారంతో గవర్నమెంట్తో చాలా బాధలు పడుతూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది 1038 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే 1038లో ఒక 15 ఎకరాలు, 1064లో ఒక 20 ఎకరాలు, 1065లో ఒక 20 ఎకరాలు, 1068లో ఒక 15 ఎకరాలు, తర్వాత వచ్చేసి 711లో ఒక 3 ఎకరాలు, అట్లాగే ఎంతో మంది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఎంత బలవంతులో అంత అన్ని ఎకరాలను దున్నుకొని సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. చేసిన సాగు అది మా ప్రాంతం వాళ్ళు, మా ఊరు వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అయితే కాదు, బయట పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క విలేజ్ల నుంచి వచ్చి మా దగ్గర మా భూముల్లో సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. అది మేము ప్రశ్నించడానికో లేకపోతే మేము క్వశ్చన్ చేయడానికో తెలియదు. కానీ కోర్టు కూడా పోయాం. మేము మా గ్రామస్తులం అంతా చేరి కోర్టుకి వేసుకుని ఇది మా భూమి, మాకు ఇచ్చేసేయండి, పక్కన వాళ్ళకి ఇవ్వద్దు అనేసి మేము కోర్టుకు పోతే కోర్టు నుంచి మాకు న్యాయమే జరిగింది. ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్లను తీసుకొని వచ్చి అధికారుల చుట్టూ తిరిగాం. కలెక్టర్ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ గారిని కలిసాము. అందరిని కలిసిన తర్వాత ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. ఎంత సాగు ఉంది, ఎంత కల్చర్ ఉంది, అంటే రొయ్యలు సాగు చేసే వాళ్ళు ఎవరు ఎంత ఆక్రమణ భూమి ఉంది అని మొత్తం విజిట్ చేశారు. వాళ్ళంతా విజిట్ చేసిన తర్వాత మా తలారులను ఇద్దరిని పిలిపించి, మా గ్రామానికి చెందిన తలారులను ఇద్దరిని పిలిపించి ఇదంతా గవర్నమెంట్ భూమి, దీన్ని ఎవరు సాగు చేయడానికి లేదు, దీన్ని ఇంతటితో ఆపేయండి అనేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కరెక్ట్గా ఒక వారం రోజుల్లో మళ్ళీ ఆ ఆక్రమణదారులు అందరూ వచ్చి అక్కడ నీళ్లు తోలుకోవడం, ఆ కల్చర్ రైలు వదులుకోవడం, రైలు సాగు చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం ఉడతవారపాలెం రెవెన్యూలోని అంకులపాటూరు గ్రామానికి చెందిన మా ఊరికి రెవెన్యూ కింద ఇంచుమించు 1000 ఎకరాల పొలం ఉంది. అది ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఇతర పంచాయతీ వాళ్ళంతా వచ్చి అక్రమంగా కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ దీని మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. రొయ్యల చెరువు సాగు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వ అధికారులతో పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మా ఎదుటి వచ్చి చెప్పినప్పుడల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే చేస్తాం, మీకు న్యాయం చేస్తాము, మీ తరఫున మేము చేస్తాము, అన్యాయం చేయము, న్యాయం చేస్తామని చెప్పుకుంటూ వస్తాను 2 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఎటువంటి మాకు న్యాయం అనేది జరగటం లేదు. రీసెంట్గా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే ఆ స్పాట్కి వచ్చినప్పుడు విఆర్ఏని, విఆర్ఓ గారిని చెప్పారు. వాళ్ళకి ఆదేశాలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే అక్రమ భూములు ఉన్నాయో అవి వెంటనే ఆఫ్ చేయమని చెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళిన ఒక వారానికి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడం, నీళ్ళు తోవడం, రొయ్యల చెరువు సాగు చేయడం జరుగుతూ ఉన్నాయి. కానీ మాకు మొత్తంలో ఏం జరుగుతుందో మాకు తెలియటం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇది పోరాడుతున్నారు కానీ న్యాయం అనేది మాకు ఎంత మేరకు జరగటం లేదు.